నుంచి అనిఫ్ నగర్ వెళ్ళే దారిలో బ్రిడ్జి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించడం జరిగింది. 2017లో తెలుగుదేశం ప్రభుత్వము శాంక్షన్ చేసిన బ్రిడ్జిని వీళ్ళు వైసీపీ ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు పట్టింది వీళ్ళకి ఊరికే స్లాబ్ వేయడానికి. అది కూడా నాసిరకం స్లాబ్ వేసి 2023 మే తేదీకి క్లోజ్ చేసినారు వీళ్ళు. అది వచ్చేసి ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది. అప్పుడే అది పడిపోయింది. ఇలాంటి నాసిరకం పనులన్నీ నంద్యాల మొత్తం ఇలాంటి పనులే చేసినారు వీళ్ళు. ప్రజలకు మోసం చేయడానికే వీళ్ళు ప్రభుత్వం పని చేసింది అంతే తప్ప వీళ్ళు నాణ్యమైన పని ఎక్కడా చేయలేదు. ఆనాడు 2017లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సలీం నగర్కి అనిఫ్ నగర్కి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయడం జరిగినది మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. దానిని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఈ పనులను వచ్చేసి వాళ్ళు చాలా లాంగ్ టైం తీసుకొని కట్టి ఎలక్షన్లు వస్తే వీళ్ళు మళ్ళీ తిరిగి రామని తెలుసుకొని 2023లో మేలో ముగించడం జరిగినది. వీళ్ళంతా ధనదాహంతో చేసిన పనులు ఇలానే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం తెలిసిందే కదా, జనాలకు పథకాల ఆశలు చూపించి నాసిరకం పనులు చేసి నాసిరకంగా అన్ని ఉద్యోగాలు లేకుండా జనాలకు చేసి ఇలా లబ్ధి పొందినారు. ఆనాటి ఈ వార్డు నాయకులు ఆనాటి లీడర్లు కలిసి ఈ జనాలకు ఇంకా ఈరోజు మాకు అదృష్టం ఏంటంటే ఈ బ్రిడ్జి మీద జనాలు లేరు. ఉండింటే జనాలకు కానీ ప్రజలకు కానీ ఏమవుతుందో మాకు అర్థం కాలేదు. కావున మనకు అందరూ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి వైసీపీ ప్రభుత్వంలో ఎంత నాసిరకం పనులు జరిగినాయో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని జరిగిన అరిష్ట పాలన అరాచక పాలనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రజల సొమ్ము కాంట్రాక్టులకు కోట్లు వెచ్చించి ఈరోజు నాసిరక పనంగా ఈరోజు ఈ సలీం నగర్ అండ్ దేవనగర్కు ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి కేవలం 1.5 రోజుల్లో కోట్లు వెచ్చించి కట్టిన బ్రిడ్జి ఈ విధంగా కూలిపోయిందంటే కాంట్రాక్టర్ గారికి ఎంత అందింది, దానికి ఇచ్చిన స్థానిక ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే అధికారులకి ఎంత అందినది ఎగ్జాంపుల్. ఈరోజు వాళ్ళు కట్టిన బ్రిడ్జి జస్ట్ ఒక 1 ఇయర్కే ఈ విధంగా కూలిపోవడం అనేది ఎంత దరిద్రమైన పని అనేది ఈరోజు ప్రజలు గుర్తించాలి. అదేవిధంగా ఈ బ్రిడ్జి ఏ విధంగా కూలిందో రాష్ట్ర పరిస్థితి కూడా వైసీపీ ప్రభుత్వంలో అదే విధంగా కూలిందని చెప్పి మనందరం తెలుసుకోవాలి. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనము ఎప్పుడైనా మనం అధికారం ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ దేవుని దయ వల్ల ఇక్కడ బ్రిడ్జి మీద ఎవరు నడవలేదు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కానీ ఎవరన్నా ఈ బ్రిడ్జి మీద తిరిగింటికినా వాళ్ళకి ఏదైనా ఆపద జరిగింటికినా వాళ్ళకి బాధ్యతగా ఎవరు వహిస్తారని చెప్పి గత ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా కాంట్రాక్టర్లు వారి మిగతా లంచాలు తగ్గించేసి నాణ్యమైన బ్రిడ్జిలు కావచ్చు, నాణ్యమైన పనులు కావచ్చు తెలియజేసి పనులు చేసి ఉమ్మడి ప్రభుత్వంలో ఆ విధంగా ఎవరు చేసినా వారికి అందరికీ కఠిన శిక్ష ఈరోజు ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. పోయిన వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలను సృష్టించేందుకు వారిని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి ఈ బ్రిడ్జిని ఎవరు కట్టారో, కాంట్రాక్టర్ ఎవరున్నారో, ఆఫీసర్స్ ఎవరున్నారో, ఎవరున్నారో ఈ ఉమ్మడి ప్రభుత్వము వారి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఫిరోజ్ గారికి తెలియజేస్తున్నాను. అన్న దీనిపైన ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కఠినమైన చర్యలు తీసుకోవాలని రిపోర్ట్స్ ఇవ్వాలి. ఎందుకంటే దీని మీద ఎంతోమంది 100 మంది లైన్ మీద తిరుగుతూ ఉంటారు. వారికి ఏదైనా జరుగుతుంది కానీ ప్రాణ నష్టం ఏదైనా జరిగినా కూడా దానికి ఎవరు కట్టివ్వలేరు, దానికి బాధ్యులు ఎవరికి ఉన్నారు. కాబట్టి వారికి అందరూ శిక్షించాలి. రాబో రోజుల్లో కాంట్రాక్ట్ కట్టాలంటే భయం ఏంటంటే మీరు చేయాలని చెప్పి నేను జనసేన పార్టీ గురించి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా బాధాకరం. గత ప్రభుత్వంలో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది, కానీ 1.5 సంవత్సరం లోపలనే ఈ బ్రిడ్జి గోడలు కూలిపోయినాయంటే వాళ్ళ పనులు వాళ్ళ అభివృద్ధి ఏమో ఇక్కడనే తెలుస్తుంది. చాలా నాసిక రకం పనులు, రోడ్లు వేశారు, గుంటలు పడినాయి, 1.5 సంవత్సరంన్నరకే డ్యామేజ్. కాబట్టి ఈ బ్రిడ్జి చేసిన కాంట్రాక్టర్ కానీ అప్పుడున్న అధికారులకు కానీ కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను ఫిరోజ్ గారికి కోరుచున్నాను. ఎందుకంటే చాలా అదృష్టము, దేవుని దయ వల్ల ఇక్కడ ప్రజలు లేరు, ఎవరు పిల్లలు కానీ పెద్దలు కానీ. ఈ గోడ కూలినప్పుడు ఎవరైనా ఉండింటే ప్రాణ నష్టం కూడా జరిగేది. కాబట్టి ఇటువంటి ఇంకా నాసిరకం పనులు గత ప్రభుత్వంలో జరిగినాయి. అవి అన్నీ ఇప్పుడున్న అధికారులను క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా ఏమైనా ఇటువంటి కూలిపోవడానికి అవకాశం ఉందేమో అధికారులు కూడా దృష్టి పెట్టి అవన్నీ చెక్ చేసి ఎటువంటి సమస్యలు లేకుండా అధికారులు కూడా ముందు జాగ్రత్త తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఈ బ్రిడ్జి నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ను కఠినంగా శిక్షించాలని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఈరోజు సలీంనగర్ నుంచి మన శ్యామ్నగర్ వెళ్ళే దారిలో మీరు చూస్తున్నారు బ్రిడ్జ్ ఎట్లా కూలిపోయిందో. అసలు ఇక్కడ వస్తే ఏదో బ్రిడ్జ్ చూస్తుంటే ఏదో భూకంపం వచ్చినట్టుంది, అట్లా పడిపోయింది బ్రిడ్జ్. మీరు చూస్తున్నారు 2017లో బై ఎలక్షన్స్ అప్పుడు ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. దాని తర్వాత మన లాస్ట్ 5 ఇయర్స్లో ఒక్క పని చేయలేదు. కానీ లాస్ట్ కరెక్ట్ మన ఎలక్షన్ 1 ఇయర్ ముందు ఈ బ్రిడ్జ్కి ఓపెనింగ్ పెట్టారు. హడావుడిగా ఓపెనింగ్ చేశారు ఈ బ్రిడ్జ్కి. ఒక క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వచ్చి చెక్ చేయలేదు. అంటే ఈరోజు దేవుడి దయ వల్ల ఈ బ్రిడ్జ్ ఏమంతా బిజీ బ్రిడ్జ్ లేకుండే. ఈరోజు ఒకవేళ బిజీ బ్రిడ్జ్ ఉండింటే దీన్ని ఎంత నాశనం అయ్యేది, ఎంతమంది అసలు ఇంజురీస్ వచ్చేది. అసలు చాలా అంటే చాలామంది ఇప్పుడు ఏమంటే దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు, ఓన్లీ 1 సైడ్ పడిపోయింది బ్రిడ్జ్. నేను దానికోసం ఈ అధికారులకి కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కమిషనర్ గారు కూడా వస్తున్నారు, ఎంఈ గారు కూడా వస్తున్నారు. నేను అదే చెప్పాను, వచ్చి ఇమీడియట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ పోల్స్ కూడా మొన్ననే మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్ని పోల్స్ వేయడం జరిగింది. అప్పుడు వరకు ఇక్కడ ఒక లైట్లు కూడా లేదు. ఎవరన్నా అక్కడి నుంచి కనీసం అక్కడ వెళ్ళాలంటే కూడా అసలు మొత్తం మందు కొట్టి ఇక్కడనే ఉండేవాళ్ళు. దానికోసం ఇక్కడ వార్డు వాళ్ళు ఇన్ఛార్జ్ వాళ్ళు అందరూ వచ్చి నాకు చెప్పినారు ఇక్కడ పోల్స్ కావాలన్నా. అంటే మనం అదే పనిగా వెనకాల పడి పోల్స్ వేయించినాం. ఈరోజు ఆ పోల్స్ కూడా పడిపోయినాయి. దానికోసం కమిషనర్ గారు వస్తున్నారంట, వచ్చి కంపల్సరీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ వాళ్ళ బృందం కానీ మనకు ఎలక్షన్స్ అప్పుడు డ్యాన్సులు చేశారు, కానీ వచ్చి ఇంతవరకు చూడలేదు. వచ్చి చూడండి మీరు, మీ వార్డులోనే ఏమవుతుందని మీరు కూడా వచ్చి చూసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ, ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మంత్రి గారు వస్తారు. మంత్రి గారు కూడా వచ్చి దీనికి ఇన్స్పెక్షన్ చేసి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ, దాని తర్వాత కూడా ఎవరెవరు దీని వెనకాల ఎవరెవరు ఇది ఉన్నారో బాధ్యతలో వాళ్ళ మీద కంపల్సరీ మనం యాక్షన్ తీసుకోవాలండి. థ్యాంక్ యూ.